శ్రీమాత్రే నమః. ఆధ్యాత్మిక సాధనకి అనేక అంశాలు ఉగాది నుండి ప్రారంభమై మళ్ళీ ఉగాదికి ముగుస్తూ ఉంటాయి. ఈ తెలుగు సంవత్సరాది కాలంలో మనకు అనేక విశేష యోగాలు, అలభ్య యోగాలు ప్రాప్తిస్తూ ఉంటాయి. సాధారణంగా చేసే పుణ్యానికి ఇలాంటి విశేష యోగాలు చేసేటటువంటి ఆధ్యాత్మిక సాధనలు కలిగించే పుణ్యానికి ఋషులు ఒక ప్రకటన చేస్తారు. కొన్ని యోగాల్లో చేస్తున్నటువంటి పుణ్య సాధన క్షీణించని పుణ్యాన్ని ఇస్తుంది. పుణ్యం చేసినప్పుడు అది మళ్ళీ ప్రసారమై పదవిగా, విద్యగా, ఉద్యోగంగా, ఆరోగ్యంగా, వివాహంగా, గృహంగా, డబ్బుగా, వ్యాపారంగా ఏదో ఒక రూపంలో వారు చేసినటువంటి పుణ్య యొక్క తీవ్రతను బట్టి శుభయోగాలు, అశుభకాలాలు ప్రాప్తిస్తూ ఉంటాయి. ఒకసారి ప్రాప్తించిన తర్వాత పుణ్యమైన పాపమైన క్షీణిస్తుంది. కానీ మహర్షులు ఇచ్చినటువంటి ప్రకటన ప్రకారం కొన్ని సందర్భాల్లో చేసేటటువంటి యోగాల్లో పుణ్యం క్షీణించదు. అలా క్షీణించని పుణ్యాన్ని పొందుతారు. ఇది ఎంత గొప్ప యోగం అండి. కాబట్టి హిందూ కుటుంబాలు ఇవన్నీ ఇప్పుడు పరిశీలించి ఒక విశేష యోగాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీటిని పరిశీలించే ముందు అష్టమి తిథి జయాన్ని కలిగించే తిథి. అలాగే అష్టమి నవములు కూడా వర్జించవలసిన అంశాలు కొన్ని ఉంటాయి. మనము ఆధ్యాత్మిక సాధన కోసం చెప్పేటటువంటి అంశాలు కాబట్టి అష్టమి ఎన్నో విధాల మనకు అనుగ్రహాన్ని కలిగిస్తుంది. కొన్ని పరిశీలిద్దాం. కృష్ణాష్టమి, ఇది అష్టమి రోజే. దూర్వాష్టమి, ఇది కూడా అష్టమి. జ్యేష్ఠాష్టమి, ఆర్ద్రాష్టమి, భాద్రపద కృష్ణాష్టమి, గోష్ఠాష్టమి, కాళాష్టమి, పౌష శుక్లాష్టమి, భీష్మాష్టమి, ఫల్గుణ శుక్లాష్టమ్యాం, ఇలా అనేక అష్టముల గురించి మనం వింటున్నాం. ఇవి పర్వతిథులుగా ఒక్కొక్క మాసంలో మనకి అనుగ్రహాన్ని కలిగిస్తాయి. ఇవి ప్రతి సంవత్సరం ప్రాప్తించేటటువంటి విశేష పర్వతిథులు. ఇవి కాకుండా ఇప్పుడు మనం ఆ అష్టమి గురించి తెలుసుకోబోతున్నాం. ఈ అష్టమి ఒక విశేష యోగం, అలభ్య యోగంతో అనుగ్రహిస్తుంది. బుధవారం రోజు అష్టమి సంభవిస్తే బుధాష్టమి యోగం అంటారు. ఈ బుధాష్టమి యోగంలో అనుసరించవలసిన విధానాలు ప్రధానంగా 3 విభాగాలుగా ఇందులో మనం తెలుసుకోవాలి. ఈ యోగాన్ని గురించి కాల నిర్ణయ చంద్రిక లాంటి గ్రంథాలు మనకు ప్రకటించాయి. బుధాష్టమి యోగంలో స్నానము, దానము సంకల్పంగా చేసేటటువంటి స్నానము, ఉత్తముడైనటువంటి బ్రాహ్మణుడికి యథాశక్తి చేసే దానము, మరియు దుర్గాదేవికి వ్రతము, కాలభైరవ స్వామివారి వ్రతము, పూజ ఇలాంటివి జరుపుకోవటం చేత శాస్త్రంలో చెప్పినట్లుగా క్షీణించని పుణ్యాన్ని పొందుతారు. ఇవి అన్నీ కానీ ఇందులో కొన్ని కానీ భక్తులు వారి శక్తి మేరకు ఆచరిస్తే హిందూ కుటుంబాలు ప్రయోజనాన్ని పొందుతూ, ఇక అష్టమి తిథి బుధవారం రోజు ఒక్కొక్కసారి ఒక్కొక్క నక్షత్రంతో ఇంకేదైనా ప్రత్యేకమైనటువంటి పర్వతిథులతో కలిసి వస్తున్నప్పుడు ఆ రోజు సాయంకాలం పూట కూడా అష్టమి వ్యాప్తి గనక ఉంటే, రాత్రి కాలానికి కూడా ఉంటే
ఇంకా విశేషమైనటువంటి ఆధ్యాత్మిక సాధనలు చేసుకోవటానికి అవకాశం ఉంటుంది. ప్రాతకాలం అంతా దుర్గాదేవి, కాలభైరవ, శివాది అర్చనలతోటి మహానివేదనలతో సాధనలు చేసిన వారు, విశేషంగా ప్రదోష కాలాలు, రాత్రికాలం దుర్గాష్టమికి కృష్ణ పూజలు, విష్ణు పూజలు, ఇది ఆసారి ప్రాప్తించినటువంటి నక్షత్రము ఇతర కలయికలను అనుసరించి విశేషమైనటువంటి రాత్రికాల పూజలు. ఉదాహరణకి ప్రదోషకాలం నుంచి రాత్రికాలము అష్టమి ఏ శ్రవణ నక్షత్రంతో కలిసి వచ్చిందనుకోండి, రోహిణీ నక్షత్రంతో కలిసి వచ్చిందనుకో, ఆ రోజు కృష్ణ లేదా శ్రీ వెంకటేశ్వర ఇలా విష్ణు సంబంధమైనటువంటి సాధనలు చేయటం చేత క్షీణించని అక్షయ పుణ్యము అంటాడు శాస్త్రకర్త, ధర్మశాస్త్రకర్త. కాబట్టి ఈ అక్షయ పుణ్యాన్ని, ఇలాంటి బుధాష్టమి యోగాన్ని హిందువులు వినియోగించుకొని తరచూ కలిగే నవగ్రహ బాధల నుండి విముక్తికి ఒక ప్రయత్నం చేయగలరు. శ్రీమాత్రే నమః.